గొర్రెలు అనేటువంటి సందర్భం ఏ సందర్భం అన్న తెలియాలి. ఈ కొత్త నిబంధన రాయబడినప్పుడు కానీ పాత నిబంధన రాయబడినప్పుడు కానీ ఆ కల్చర్ ఏంటంటే పశువులు మేపుకునేటువంటి కల్చర్. అప్పట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు కదా, పశు పోషణ లేకపోతే వ్యవసాయము వీటి మీద చేతి వృత్తుల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి సమాజం 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను మిమ్మల్ని కాపాడుతున్నాను లేకపోతే మీరు నా కింద నన్ను ఆశ్రయించి ఉండాలి అనే దానికి యేసు ప్రభు తీసుకున్నటువంటి ఉపమానం పోలిక ఏంటంటే కాపరి గొర్రెలు అని. ఎందుకని ఆ సంస్కృతి అది కాబట్టి, వాళ్ళకి అదే అర్థమవుతుంది కాబట్టి. కాబట్టి యేసు ప్రభు ఏ కాంటెక్స్ట్ లో ఏ కాలంలో చెప్పాడనే కనీస స్పృహ లేకుండా అర్థం మీద వేసుకొని యేసు ప్రభు గొర్రెలు అన్నాడు అనుకో గౌరవం ఉంటుంది. ఈ పంది గొర్రె అంటే కష్టం ఉంటుంది కదా, యేసు ప్రభు గొర్రెలు అన్నాడు అనుకో మేము పడతాం. ఎందుకని ఆయన కాపరి కాబట్టి. గట్టంలో తిరిగే పంది గొర్రె అంటే కష్టం అనకూడదు అలా కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను పాపం చేస్తున్నాను అని అన్నాను అనుకోండి, అది నేను ఒప్పుకున్నట్టు కన్ఫెస్ చేసినట్టు. ఇప్పుడు మీరు నన్ను పాపి అన్నారు అనుకోండి, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. మనం కొన్ని కన్ఫెస్ చేస్తాం, అంత మాత్రం అందరూ అలా అనమని కాదు దాని అర్థం. యేసు ప్రభుకి సంఘానికి ఉన్నటువంటి రిలేషన్ లో ఆయన కాపరి గొర్రెలు అది రిలేషన్. నేను కసాయుని కాదు మిమ్మల్ని కాపాడుతాను పోషిస్తాను అన్నటువంటి రిలేషన్ అది ఆనాటి కాలంలో. దాన్ని ఎగ్జాక్ట్ గా తీసుకుని గొర్రెలు అంటున్నా అంటే మరి అదే బైబిల్ వ్యక్తిని పంది అని చెప్పింది, అర్థమైతే పంది అని చెప్పింది. మరి ఏమన్నా వ్యక్తిని